ఏ మీడియాలో అయితే ఉన్నాయో ఇదే ఇష్యూస్ మీద పెట్టమని చెప్పండి. కాదండి, నాకు ఇంకోటి అర్థం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. 2019 నుంచి 24 వరకు మన పాలన బాగా సాగింది. మన పాలననే మీరు వెళ్ళి అక్కడ ప్రజల్లో ప్రజెంట్ చేయండి, అద్భుతంగా చేస్తారు. కాదుగా నేను అనేది, మరి పాలన అంత కరెక్ట్ గా ఉంటే 11 సీట్లే ఎందుకు వస్తాయి? మళ్ళీ అదే చెప్పండి. నేను అక్కడికే వస్తాను. ఇప్పుడు పాలన అంటే ఇక్కడ జనరల్ గా తెలుగులో ఇంగ్లీష్ లో కొన్ని డిఫరెన్షియేట్స్ ఉంటాయి. గవర్నెన్స్ సిస్టమ్ అనే దగ్గర 2 రూట్స్ ఉంటాయి. ఒకటి వెలిఫేర్ రూట్ ఒకటి ఉంటుంది, ఒకటి సిస్టమాటిక్ అడ్మినిస్ట్రేషన్ రూట్స్ ఒకటి ఉంటుంది. సిస్టమాటిక్ అడ్మినిస్ట్రేషన్ రూట్ లో మీరు 50% అచీవ్ అయినా చాలు, రిఫార్మేషన్స్ లో కావచ్చు, పాలసీస్ లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు. వెలిఫేర్ లో మీరు ఎంత అచీవ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇండియన్ హిస్టరీలో వెలిఫేర్ మీదనే పాలిటిక్స్కి వెళ్ళాయి తప్ప, ఎలక్షన్స్కి వెళ్ళాయి తప్ప, అడ్మినిస్ట్రేషన్ మీదనో నేను ఐఫిల్ టవర్ నాకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పండి. నేను మిమ్మల్ని స్ట్రైట్ గానే అడిగాను, చెప్తున్నా మీకు. నేను అలా కాదు, మళ్ళీ ఇవన్నీ అది ఎందుకు అలాగంటున్నారు అంటున్నాను నేను. ఆయన అలాగన్నారు ఏంటి? ఇప్పుడు అంత బాగా ఎలక్షన్స్ అనేది అంటే కాదు, ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా ఏదో ఈవీఎంలు ఇది అనుకోవాలి. ఓటింగ్ ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ మీకు జస్ట్ మైన్యూర్ మీద అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు 5 ఓట్లతో ఒకరు నెగ్గారు అనుకోండి, 5 ఓట్లతో 50 నెగ్గితే కౌంట్ మారిపోయింది కదా. జస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ తోనే మీకు పర్సెంటేజ్ మారిపోతుంది ఎలక్షన్స్ లో. సో అది క్రైటీరియా కాదు. 2024 ఉన్నది జెన్యూన్ ఎలక్షన్ కాదు మీ ఫీలింగ్ అంతేనా? కాదు. నేనే ఎగ్జాంపుల్, నేను చాలా ఏరియాలలో నేను కన్సల్టెంట్ ఉన్నాను కదా చెప్తున్నాను. మీరు లాయర్ కదా, మరి ఫైట్ చేయవలసింది కదా దాని మీద. చేసాం కదా ఆ టైంలో. మీ ఓపెన్ గా చెప్తాను, జనసేన పార్టీకి గాజు సింబల్ వచ్చింది. నాదల్ల మనోహర్ తెనాలిలో నిలబడితే నవతరం పార్టీ అని చెప్పేసి నా క్లయింట్, నవతరం పార్టీకి ఎంపీ సీట్ కి గాజు సింబల్ వచ్చింది. గాజు సింబల్ వస్తే వాళ్ళు మా క్లయింట్ ని భయభ్రాంతులు చేస్తే మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టు ఏం చెప్పిందంటే, ఎలక్షన్ ఆర్ఓ ఉన్నారు కదా, మీరు ఆ రిప్రజెంటేషన్ ఆయనకి ఇచ్చేసి ఈ సింబల్ ఇవ్వడానికి కుదరదని చెప్పి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అప్పుడు నేనే మీడియేషన్ చేసింది. ఆ ఎమ్మెల్యే తరపున మనుషులు వచ్చి కలెక్టర్ దగ్గర కూర్చొని, నేను కోర్టులో వాదించేసి వెళ్ళిపోయిన తర్వాత కలెక్టర్ దగ్గర కూర్చుంటే లస్సీలు గిస్సులు అని తెప్పించి మామూలు కూర్చోపెట్టి కలెక్టర్ రిక్వెస్ట్ చేసుకుని, ఏం తెలుసా సార్, మీ క్లయింట్కి ఎన్ని ఓట్లు వస్తాయి? మహా అయితే 10-15 వేల కంటే ఎక్కువ రావు కదా, ఆయనకు నేను ఏదో ఒకటి పని చేసి పెడతాను, గవర్నమెంట్ లేకపోతే చేంజ్ అయ్యే వర్షం కదా. నేను అన్నా, అదేంటండి డైరెక్ట్ మీరు ఇట్లా చెప్తున్నారు అంటే, ఏం నడుస్తుంది ఇక్కడ అని చెప్పాను. ఇంకా మీకు అన్ని తెలుసు కదండి, నన్ను ఎందుకు నా నోరు ఇప్పనిస్తారు, కొంచెం అర్థం చేసుకోండి సార్, ఎన్ఓసి ఇచ్చేయమని చెప్పండి, వాళ్ళకి ఆ సింబల్ నేను అలర్ట్ చేస్తాను చెప్పేసి అని రిక్వెస్ట్ చేసుకుంటే, ఎన్ఓసి ఇస్తే కావాలంటే ఆన్ రికార్డ్ ఇవన్నీ పేపర్లు తీయించుకోండి. ఆయన ఎన్ఓసి ఇస్తే నేను చెప్తున్నాను కదా, ఆయన ఎన్ఓసి ఇస్తే బటర్ మిల్క్ దాకా మీరు ఎలా తీసుకున్నారండి? ఎవరు? మీరు యాజ్ అడ్వకేట్. అది క్లయింట్ ఇష్టం, ఆయనతో ఫైట్, అది క్లయింట్ ఇష్టం అండి. క్లయింట్ వద్దన్నాడు, నేనేం చేస్తాను దానికి? అక్కడ ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూర్చోబెట్టాడు. కానీ ఏమైనా వాళ్ళ ఆయన చెప్తున్నారు, ఏంటి మీ పరిస్థితి అని చెప్పండి అంటే, ఓకే సార్ నేను తీసేసుకుంటాను, ఇచ్చేస్తాను అన్నాడు. అది క్లయింట్ ఇష్టం, నాకేం సంబంధం. ఇప్పుడు ఆ నవతరం పార్టీ కూడా ఎక్కడ ఉంది? ఈ కూటమిలోనే, భాగస్వామ్యంలోనే ఉంది ఇప్పుడు. ప్రాబ్లం లేదు. నాగార్జున గారు సార్, మొదటగా చాలా రాసుకుంటున్నారు ఫాస్ట్ గా, ఎక్స్ప్రెస్ లో చెప్పండి. మా అక్క పుణ్యశీల అక్క చాలా మాటలు మాట్లాడతా, మేము మళ్ళీ కూలీలు అని ఇండైరెక్ట్ గా మమ్మల్ని సంబోధిస్తుంది. మరి మొదటిసారి కూలీలు ఎవరయ్యారో ఒకసారి చెప్తాను అక్క. ముందు జగనన్న మొదటిసారి సిపిఐ, సిపిఎం అలాగే